హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఈ గోంగూర చికెన్ పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్టీగా ఉంటుందండి. సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే 2 కట్టల గోంగూరని కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇక్కడ 2 టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఈ టమాటాలు కూడా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకోవాలి. గోంగూర కూడా బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ గోంగూర మెత్తబడిన తరువాత ఇందులోకి చికెన్ని వేసుకోవాలి. చికెన్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా చికెన్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టి అలాగ వదిలేయాలి. సో చూసారు కదా, 2 to 3 మినిట్స్ తర్వాత చికెన్ నుంచి వాటర్ అయితే సపరేట్ అయ్యాయి. ఇలాగ వాటర్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులోకి 1/2 గ్లాసు వాటర్ని అయితే వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ వాటర్ 80% దాకా ఇంకిపోవాలండి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నాకు 80% దాకా వాటర్ అయితే ఇంకిపోయాయి. ఇంకా గ్రేవీ కాస్త దగ్గరికి పడిన తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకొంచెం గ్రేవీ దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాగే ఈ గోంగూర చికెన్ ప్లెయిన్ రైస్లోకి అయితే అద్దిరిపోతుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.